దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనే సస్పెన్స్ కు కొన్ని గంటల్లో తెరపడనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఎవరు అధిష్టానిస్తారు? ఆ సస్పెన్స్ కు నేటితో తెరపడనుంది. బీజేపీ శాసనసభాపక్షం భేటీ అయి తమ నేతను ఎన్నుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోనున్నారు. బీజేఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత పార్టీ ముఖ్య నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. సీఎం రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశీష్ సూద్, పవన్ శర్మ తదితరులు ఉన్నారు. అయితే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందున్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పర్వేష్ వర్మకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన వారిలో 10 మంది జాట్ ఎమ్మెల్యేలు ఉండడం పర్వేష్కు కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం కోసం రామ్లీలా మైదానంలో 3 వేదికలు ఏర్పాటు చేశారు. మొత్తం 150 మంది ముఖ్య అతిథులకు ఆహ్వానం పలికారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. ప్రమాణ స్వీకారానికి 1,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి చేత ప్రమాణం చేయించనున్నారు. రామ్లీలా మైదానంలో సుమారు 30,000 మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. 3 పెద్ద స్టేజీలతో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేశారు. మెయిన్ స్టేజీ మీద ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కూర్చుంటారు. 2వ స్టేజీపై మత పెద్దలకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఢిల్లీకి చెందిన ప్రస్తుత ఎంపీలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు 3వ వేదికపై కూర్చుంటారు. ఉదయం 11:15 ప్రారంభమై మధ్యాహ్నం 12:25 ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియనుంది. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలకు బీజేపీ కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు.